రామాయణాన్ని ఆధునిక సమాజం కోసం నేను తీస్తాను అని రామాయణంలో లేని ఘట్టాలు తీసుకొచ్చి పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కొత్తవాడికి ఓహో రావణాసురుడు అంటే గబ్బిలాల మీద తిరుగుతూ ఉంటాడు, లంక అంటే చీకటి చీకటి అంతా రాక్షసులు ఉంటారు, వాళ్ళకి చీకటి చీకటి దారుణంగా ఉంటుంది. పండితులు ఆ సినిమా చూసిరు, వారు కూడా బంగారయ్య శర్మ గారు మన దగ్గర ఉన్నారు. శర్మ గారిని అడిగి మామూలుగా చెప్పే వాళ్ళ ఆలోచన వేరు, వేదాన్ని పురాణాలను రామాయణాన్ని చదివిన వారైతే కనుక ఇంకా కొంత ఎఫెక్టివ్గా చెప్పగలరు, దాన్ని సూక్ష్మాన్ని కూడా వివరించగలరు. అందుకోసమే వారిని ఎంపిక చేసుకున్నాం. పంతులు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఆదిపురుషు సినిమా మీరు చూసారు కదా, నేను చూసిన. మీరేం ఫీల్ అయ్యారు సినిమా చూసి? నాకు సినిమా చూసినప్పుడు నేను పుస్తకాల్లో చదువుకున్న దానికి అక్కడ జరుగుతున్నటువంటి ఘట్టాలకి రెండిటికి పరస్పర విరుద్ధము కనిపిస్తోంది. పోనీ కథ ఏమైనా వేరే ఉందా అంటే ఆ సీక్వెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్డర్ అంతా సేమ్ ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది. గ్రంథానికంటే అతీతంగా అంటే పోతన భాగవతం కొంత, నా పైత్యం కొంత. ఈ సామెత విన్నారు కదా. పోతన చెప్పిన భాగవతం తీసుకుండేవాడు, ఓ 2 లైన్లు చదివేవాడు, వీడి సొంత తెలివితేటలతోటి ఇంకో 2 లైన్లు రాసేవాడు. ఈ సినిమా దాదాపు అలాగే ఉంది. సినిమా అంతా. ఇప్పుడు ఆధునిక సమాజం అంటే తెలివి తక్కువ వాళ్ళు, వాళ్ళకి పూర్వం చెప్పినట్టు చెప్తే అర్థం కాదు, ఏదో కొత్తదనం తీసుకొచ్చి చెప్పాలి అని ఆధునిక సమాజాన్ని అంత చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. ఆధునిక సమాజంలో చాలా మేధా సంపత్తి ఉన్నవాళ్ళు ఏ విషయాన్నైనా మూలాలతోటి సహా క్షుణ్ణంగా అతి తేలిగ్గా అర్థం చేసుకోగలిగేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ మనము మొబైల్ తీసుకున్నా, ఫోన్లు తీసుకున్నా, అందులో ఉన్నటువంటి అప్లికేషన్స్, యాప్స్, రకరకాలైనటువంటివన్నీ కూడా క్షణాల్లో వాళ్ళు అర్థం చేసుకొని వాడుతున్నారు. అవును. రామాయణాన్ని ఆధునిక సమాజం కోసం నేను తీస్తాను అని రామాయణంలో లేని ఘట్టాలు తీసుకొచ్చి పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కొత్తవాడికి ఓహో రావణాసురుడు అంటే గబ్బిలాల మీద తిరుగుతూ ఉంటాడు, రావణాసురుడు గబ్బిలాల మీద తిరుగుతాడా? మొత్తం పుస్తకాలన్నీ తీసి చూసుకుంటే మాకు ఎక్కడ కనిపించదు. లంక అంటే చీకటి చీకటి అంతా రాక్షసులు ఉంటారు, వాళ్ళకి చీకటి చీకటి దారుణంగా ఉంటుంది. కానీ లంక అనేది ఒకప్పుడు ఆ అలకాపురికి రాజైనటువంటి కుబేరుడి పట్టణం, చాలా ప్రత్యేకంగా ఆయనకు సంబంధించింది. పార్వతీ అమ్మవారి కోరిక మేరకు పరమేశ్వరుడు కట్టించినటువంటిది. ఓహో అలక, అది అంత అద్భుతమైనటువంటిది. సువర్ణమయీ లంక, 4 లక్షల విశాలమైన వీధులతో బంగారుమయమై అసలు అట్లా వెలరారిపోతూ ఉంటుంది. సువర్ణశోభితం. ఎన్ని వనాలో, ఎన్ని రకాల వృక్షాలో. ఇప్పుడు ఒక దేవత అన్నాం అనుకోండి, దేవతా వృక్షాలు, వృక్షాలని కూడా మన వాళ్ళు చెప్తారు. వనం అశోకవనం. రావణాసురుడు ఆవిడకి కోపం రాకూడదు అనే ఉద్దేశంతో అక్కడ పెట్టాడు. ఇంకా రహస్యము, మొత్తము అష్టదిక్పాలకుల్ని, గ్రహాలని రావణాసురుడు ఎవరు ఎక్కడ ఉండాలో శాసించేవాడట. ఇప్పుడు మనం ఇంట్లో ఒక రూమ్ లోపల గాలి ఇంత ఉండాలి అని మనం రిమోట్లో సెట్ చేసుకుంటున్నాం కదా. 18 డిగ్రీసా, టెంపరేచర్ ఎంత ఉండాలి, గాలి ఫుల్ స్పీడ్లో ఉండాలా, ఫస్ట్ ఆ 4 అట్లా వేసుకుంటున్నాం కదా. అలా లంక మొత్తములో వాయువు ఎంత ఉండాలి, అగ్ని ఎంత ఉండాలి, హీ యూస్ టు, అతను డిసైడ్ చేసేవాడు. అంతటి గొప్పవాడు రావణాసురుడు. ఆ రావణాసురుడిని తీసుకొని వెళ్ళి మంచి బ్రాహ్మణ వంశములో, బ్రహ్మవంశములో పులస్త్య బ్రహ్మకి సంబంధించినటువంటి పరంపరలో వచ్చినటువంటి రావణాసురుడు మాంసం ముక్కలు గబ్బిలాలకు పెడుతూ, పూర్వం పోనీ ఎక్కడైనా చూసారా మీరు? మీరు ఇప్పటికి చాలా రామాయణాలు చూసారు, మీకేం కొత్త కాదు రామాయణాలు, నాకు కొత్త కాదు. ఇప్పుడున్న కొత్త తరం వాళ్ళకు కూడా చాలా చూశారు, యానిమేషన్ల రూపంలో కూడా చూశారు. కానీ ఈ విధమైనటువంటి ఘట్టాలు మీరు ఎక్కడైనా చూసారా? అవును. సైఫ్ అలీ ఖాన్కి కొన్ని చోట్ల బొట్టు ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్కి అన్ని చోట్ల బొట్టు పెడితే బాగుండేది. లంకేశుడి పాత్రలో ఉన్నాడు, ఉన్నప్పుడు ఆయనకి పూర్తిగా అన్ని చోట్ల భస్మధారణ ఉండాలి. భస్మధారణ ఉండాలి. ఒకటి రెండోది నల్లబొట్టు ఇట్లా ఉంది కదా, కొన్నిసార్లు నల్లబొట్టు ఉండొచ్చు. ఎందుకంటే రావణాసురుడు యజ్ఞం చేస్తాడు. అవును.
యజ్ఞం చేసేవాడు యజ్ఞ రక్ష పెట్టుకోవచ్చు, నల్లది కూడా నాకు అబ్జెక్షన్ కాదు. కానీ అతను శాస్త్ర పండితుడు, మహాపండితుడు. ఎంత గొప్ప పండితుడయ్యా రావణాసురుడు అంటే, రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చంపిన తర్వాత అనేకమైన శివలింగాలు ప్రతిష్ఠ చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా అండి? రావణాసురుడు వేద పండితుడు కాబట్టి శరీరాన్ని చంపేయంగానే వేదము ఆశ్రయం లేనిదైపోయిందిగా. ఇప్పుడు మన దగ్గర అద్భుతమైన కెమెరామ్యాన్స్ ఉన్నారు, వాళ్ళల్లో కెమెరా తీయగలిగే ఆర్ట్ ఉంది, మీ లోపల నన్ను అద్భుతంగా ప్రశ్నించగలిగే శక్తి ఉంది. ఎప్పటిదాకా ఉంటుంది? శరీరం ఉన్నంత దాకా ఉంటుంది. శరీరం లేదనుకోండి, ఈ ఆర్ట్ శరీరాన్ని వదిలిపెట్టింది కదా. బలవంతంగా రాముడి యొక్క బాణం వల్ల వేదం శరీరాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. అందుకని ఒక శివలింగ ప్రతిష్ఠ చేసి ఆ వేద శక్తిని మొత్తాన్ని ఎలా అయితే మనం గుళ్ళో పెట్టినటువంటి ఆ అద్భుతమైన కళలన్నీ ఒక కలశంలోకి ఆవహించి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తారు. అట్లా రావణాసురుడిలో వేద విద్యని మొత్తాన్ని ఈ లింగంలోకి ప్రవేశపెట్టాడు. ఆయన గొప్ప వీరుడు, శస్త్రాస్త్రాలు చాలా వచ్చినవాడు, అవి తీసుకొచ్చి ఇంకో లింగంలో పెట్టాడు, కళలన్నీ ఇంకో లింగంలో పెట్టాడు. కాబట్టి రావణాసురుడు ఇంత స్థాయి రావణాసురుణ్ణి చిన్నగా చూపించదు, చాలా తగ్గించినట్టుగా, చాలా అసలు ఎంత ఎంత కింద స్థాయిలో పడేశారంటే రావణాసురుణ్ణి రావణ బ్రహ్మ అంట. రావణ బ్రహ్మ